హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఫుల్ డే వ్లాగ్ అనేది మీ అందరితోటి షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ లేవగానే మా వారు ఫ్యాంట్లన్నీ తీసుకొచ్చి వాటర్‌లో సర్ఫేసి నానబెట్టేసాను. నానబెట్టిన తర్వాత మా పాపకి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ సర్దేసి లంచ్ పెట్టేసి స్కూల్‌కైతే పంపేసాను. దాని తర్వాత నానతాయి కదా అని ఫ్యాంట్లయితే బ్రష్ చేస్తున్నాను. డైరెక్ట్‌గా ఫ్యాంట్లు వేస్తుంటే మురికి ఏమీ వదలట్లేదు వాషింగ్ మిషన్‌లోనే. అందుకే మొల దగ్గర, కాళ్ళ దగ్గర కొంచెం బ్రష్ చేస్తే మురికి పోతుంది. అప్పుడు వాషింగ్ మిషన్‌లో వేస్తుంటుంటే బాగుంటున్నాయి బట్టలన్నా మురికంతా వదిలిపోతున్నాయి. ఈ రోజైతే ఒక చిన్న స్టోరీ మీ అందరితోటి షేర్ చేసుకుంటానండి. రీసెంట్ టైంలోనే నేను ఇన్‌స్టాలో విన్నాను ఈ వీడియో అయితేని. విన్నప్పుడు చాలా బాధ అనిపించింది. ఆ స్టోరీ మీ అందరితోటి షేర్ చేసుకుంటాను. మీ అభిప్రాయం కూడా షేర్ చేయండి కామెంట్స్‌లోని. ఒక అమ్మాయిని అత్తయ్య గారు వాళ్ళ తరపోళ్ళు డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లారంట. ఈ అమ్మాయి వెనకాల వాళ్ళ బ్రదర్ కూర్చున్నారంట. ఈ అమ్మాయి పక్కనేమో వాళ్ళ అత్తయ్య గారు కూర్చుని డాక్టర్ గారి దగ్గర ఇలాగ అంటున్నారంట. లాస్ట్ మంత్ ప్రెగ్నెన్సీకి ట్రై చేశారు, ఎందుకు రాలేదు అని, ప్రెగ్నెన్సీ ఎందుకు రాలేదని డాక్టర్ గారిని చాలా డిమాండ్ చేశారంట. డాక్టర్ గారు ఇలా అడిగారంట, హస్బెండ్ రాలేదా అని అడిగారంట. అప్పుడు వాళ్ళ అత్తయ్య గారు ఇలా చెప్పారంట, ఎక్కడో బయట కూర్చుని ఉన్నాడని చెప్పింది. డాక్టర్ గారు అయితే ఇలాగ అన్నారంట, పెళ్లి చేసుకుంది అబ్బాయినే కానీ మిమ్మల్ని కాదు కదండి, ఫస్ట్ అబ్బాయిని పిలిపించండి, అబ్బాయితో మాట్లాడతామని చెప్పారు. అప్పుడు అబ్బాయి కూడా లోపలికి తీసుకొచ్చారు. అబ్బాయితో డాక్టర్ గారు ఇలా అన్నారంట, పెళ్ళి అంటేనే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఒక యూనిట్, మీ ఇద్దరు తర్వాతే ఎవరైనా రావాలి, అది అబ్బాయి తరపు వాళ్ళైనా అమ్మాయి తరపు వాళ్ళైనా అని గట్టిగా చెప్పారంట. దీని తర్వాత అమ్మాయి డాక్టర్ గారితో ఇలా చెప్పిందంట, పెళ్ళైన 1 మంత్ నుంచే పీరియడ్స్ వచ్చేస్తున్నాయి అని చెప్పి అబ్బాయి వాళ్ళేమో అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించేసి అత్తగారు తరపున ఫ్యామిలీ, మామగారు ఫ్యామిలీ అందరూ కూర్చోబెట్టి పంచాయతీ పెట్టేశారంట అని ఆ అమ్మాయి డాక్టర్ గారితోటి కన్నీరు పెట్టుకుంటా చెప్తుందంట ఇవన్నీని. అప్పుడు డాక్టర్ గారు ఫీల్ అయ్యి, మీరు పెళ్లి చేసుకునే ముందు లైఫ్ పార్ట్నర్గా ఉంటారు, ఒకరికొకరు హ్యాపీగా ఉండాలి అనే కదా మ్యారేజ్ చేసుకోవాలి, ఏదో పిల్లలకనే మిషన్ తెచ్చుకుంటున్నాము ఇంటికని అనుకోకూడదు ఎప్పుడూని అని హస్బెండ్ తోటి వాళ్ళ అత్తయ్య గారితోటి చెప్పారంట. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కనీసం ఆ ఎఫెక్షన్ లేకుండా ఎలా బతికేస్తున్నారు, ఒకరితో ఒకరు తోడుగా నిల్చోవాలి, ఆ ఇంటెన్షన్ లేకుండా ఎలాగా మీరు బ్రతుకుతున్నారు అని ఆ భార్యాభర్తలను ఇద్దరిని కూడా అన్నారంట. ఇంత ప్రెజర్ పెట్టేసి ఆ అమ్మాయికి ఏమన్నా 35 ఇయర్స్ కూడా లేవు, నిండా 26 ఏళ్ళు, పెళ్ళి అయి 10 సంవత్సరాలు అంటాకి లేదు, 1 ఇయర్ మాత్రమే అయ్యింది. ఈ ఒక్క సంవత్సరంలో ఆ అమ్మాయికి కొంచెం పీసీఓడి ప్రాబ్లం ఉందని చెప్పి 10 మంది డాక్టర్లు చూపించేసి ట్రీట్మెంట్లు చేయించేసి పీరియడ్స్ వచ్చిన ప్రతిసారి అసెస్మెంట్ చేస్తే ఎలాగా డాక్టర్ గారు అడిగారంట. ప్రెగ్నెన్సీ అంటేనే వైఫ్ అండ్ హస్బెండ్ సంబంధించింది అని గట్టిగా డాక్టర్ గారు అయితే చెప్పారంట. అప్పుడు ఆ అబ్బాయి వచ్చి ఇలాగ అంటున్నాడంట, పెద్దవాళ్ళు అన్నాక ఏదోటి అంటారు, సర్దుకుపోవాలి కదండి అని అంటున్నప్పుడు డాక్టర్ గారు ఇలాగ అన్నారంట, సర్దుకుపోతారు, తప్పేమీ లేదు, సర్దుకుపోవడంలోని ఒకరోజు, వారానికి ఒకసారి, నెలకు ఒకసారి అంటే ఎవరైనా సర్దుకుపోతారమ్మా, సూటిపోటు మాటలు అనకూడదు కదా, ఎంతో కొంత స్ట్రెస్కి లోన్ అవుతారు, ఎప్పుడైతే స్ట్రెస్కి లోన్ అవుతారో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయని డాక్టర్ గారు చాలా గట్టిగా అలా అందరికీ మోటివేషనల్ చేసి చెప్పారంట. ఆమె ప్రెగ్నెంట్ కాలేదు, నీదే తప్పు అంటున్నావు, నీలో ఏ లోపం లేదా, ఆడవారు ప్రెగ్నెన్సీకి కారణం 50% ఆడవాళ్ళు అయితే మిగతా 50% మగవాళ్ళలోనే ఉంటుంది అని గట్టిగా చెప్పారంట. అమ్మాయి ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తుంది కదా అని చెప్పి 100% ప్రెగ్నెన్సీ రాకపోవడానికి మిస్టేక్ అమ్మాయే కాదు, 50% అబ్బాయిది కూడాని. అబ్బాయి కూర్చోబెట్టి ఎందుకు ప్రెగ్నెన్సీ రాలేదని అడిగారా, లేదుగా, పాపం ఆ అమ్మాయికి పీరియడ్స్ వస్తున్నాయి, ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వస్తుంది కదా, ఒక యూట్రస్ ఉండడం వల్ల కదా అని చెప్పి అమ్మాయిని ఎంతకాలం ఇలాగా హెరాస్మెంట్ చేస్తారో, ప్లీజ్ స్టాప్, దయచేసి మీకు అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటే అర్థం చేసుకోండి, అమ్మాయికి ముందు మీరు ఇంపార్టెంట్ ఇచ్చుకోండి, రెస్పెక్ట్ ఇచ్చుకోండి, అప్పుడు మీకు అందరూ రెస్పెక్ట్ ఇస్తారని చెప్పి ఏడవడమే పరిష్కారం కాదు, ముందు అమ్మాయిలు మారాలి, అమ్మాయి వెనకాల ఉన్న పేరెంట్స్ మారాలి అని చెప్పేసి ఇంకా వీడియో అన్నది ఎండ్ చేస్తారు. ఈ వీడియోలో ఎంతైతే చెప్పానో అంత వీడియో నేను విన్నానండి, విని చాలా బాధపడ్డాను. మీకు ఏమనిపించింది అన్నది కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే వీడియోలోకి వెళ్తే ఇన్ని ఆర్ట్ బాక్సులు ఉన్నాయి అని మీరు అనుకోవచ్చు. ఈరోజు మా చిన్న ఆడబడ్స్కి కంటికి ఆపరేషన్ అయితే చేస్తున్నారు వేమగిరిలోని. అందుకు మా అత్తయ్య గారు మా తోటకోళ్ళకు కూడా వెళ్ళారు, వాళ్ళకి బాక్సులు అయితే పెట్టేశాను. మా మధ్య గారు కూడా వెళ్తున్నారు ఇప్పుడు చూడడానికి.
అందుకు ఆయనకి ఇచ్చేసి పంపేశాను. ఇప్పుడు మా వారు వస్తారండి. మా వారు భోజనం చేసిన తర్వాత ఇద్దరం కలిసే వెళ్తాము. కర్రీ వండినప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు అన్నది వేసాను. ఆ బట్టలన్నీ తీసేస్తున్నానండి. తీసేసి ఇప్పుడు మేడపైకి కట్టుకెళ్ళి బట్టలు అన్నది ఆరబెట్టేస్తున్నాను. తీగ సరిగ్గా లేదు, అందుకే టైం ఎక్కువ పడేసింది నాకు. అయ్యేపుగా వాలిపోతుంది తీగ అన్నది. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. మా పాప అయితే స్కూల్ నుంచి కూడా వచ్చేసింది. మా వారు కింద నుంచి హార్న్ కొట్టేస్తున్నారు. నేనైతే బయలుదేరుతున్నాను పిల్లలిద్దరిని ఇంట్లో పెట్టేసి. మాకు దగ్గరేనండి వేమగిరి, 1 అవర్లో వచ్చేయచ్చని ఇంకా పిల్లల్ని అయితే తీసుకెళ్ళట్లేదు. హైవే ఎక్కేసాము. ఇంకా హైవే ఎక్కామంటే ఇంకా నియర్ బై అన్నట్టు ఉంటుంది. అక్కడ దగ్గరలోనే ఒక టీ స్టాల్ అయితే ఉంటుంది. టీ అయితే తాగేసాము. దాని ఎంట్రన్స్లో అయితే పెద్ద నర్సరీ ఉంటుందండి. చాలా బాగుంటుంది. అక్కడ చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. హాస్పిటల్లో గందరగోళం లేకుండా ప్లెజెంట్గా సైలెంట్గా ఉంటుంది అన్నమాట. ఇది ఎల్వి ప్రసాద్ సంబంధించిన హాస్పిటలేనండి ఇదిని. ఇంకా టీ అయితే తాగేసి ఇంక లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Fueled by them to see the horizon.